నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు పోయి దాదాపు 100 రోజులు పూర్తయితున్నటువంటి పరిస్థితి అంటే దగ్గర 4 months అవుతున్నది కవితక్క తీహార్ జైలుకు పోయి అంటే కవితక్క ఇన్ని రోజులు బయట రాజభోగాలు అనుభవించినటువంటి పరిస్థితి వాళ్ళ నాయన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎమ్మెల్సీ కవిత గతంలో ఆమె మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ కోటాలో నామినేటెడ్ పోస్ట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం అంటే రాజభోగాలు అనుభవించి ఎమ్మెల్సీ కవితక్క నంది హిల్స్ లో అద్భుతమైనటువంటి ఇల్లు పెద్ద బంగళా దాదాపు 200 కోట్ల రూపాయలతో కవితక్క బంగ్లా కట్టుకుందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది ఆమె పెట్టుకున్నటువంటి వార్చ్ ధర సుమారు 25 లక్షల రూపాయలు అంటే కవితక్క ఒక రాయల్ లైఫ్ లో బతికినటువంటి వ్యక్తి సడన్ గా మార్చి 15వ తారీఖు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసులో ఓవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కవితక్క వాళ్ళ ఇంటికి వచ్చి సుమారు 7 గంటల సేపు విచారణ చేసి కవితక్కకు నోటీస్ ఇచ్చి మార్చి 15వ తారీఖు 7:30-8 గంటల ప్రాంతంలో కవితను అరెస్ట్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం కవిత అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళ అన్నయ్య ఎవరు కేటీ రామారావు సార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సో కేటీ రామారావు ఈడీ అధికారులతో ఆ రోజు వాగ్వాదం పెట్టుకున్నటువంటి విజువల్స్ కూడా చాలా క్లియర్ గా తెరపైకి వచ్చింది అవి కూడా మనం చూసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్సీ కవితకు హెల్త్ బాగాలేదు ఆమె బీపీ డౌన్ అయితా ఉంది ఆమె ఆరోగ్య సమస్య ఉన్నది ఈ టైంలో మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు ఫ్యామిలీకి ఇంటిమేట్ చేయకుండా కవితను ఏ విధంగా మీరు తీసుకెళ్తారంటూ కూడా కేటీ రామారావు భానుప్రియ మీనన్ అని చెప్పి ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారి ఆమె కీలకమైనటువంటి వ్యక్తి ఆమెతో వాగ్వాదానికి దిగినటువంటి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చర్చాంశకంగా మారింది కేటీ రామారావుకు సంబంధించిన అంశంలో అయితే కేటీఆర్ పైన ఈడీ అధికారులతో పంచాయతీ పెట్టుకున్నాడని చెప్పి బంజారా హిల్స్ కి సంబంధించి సంథింగ్ జూబ్లీ హిల్స్ కి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కేటీ రామారావు పైన సో మా విధులను అడ్డంగించుకున్నాడు కేటీఆర్ అంటూ కూడా తన పైన కేసు పెట్టి ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అంటే గతంలోనే కేటీఆర్ వాళ్ళ చెల్లెకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్య పైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు అంటే కవితకు ఆరోగ్యం బాగాలేదు ఇబ్బంది పడతా ఉంది అవస్థ పడుతున్నది ఈ టైంలో మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు మాకు చెప్పకుండా ఎట్లా ఏ విధంగా మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అనేటటువంటి అంశాన్ని కూడా కేటీ రామారావు గతంలోనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు అయితే ఇన్ని రోజులు రాయల్ లైఫ్ అనుభవించినటువంటి కవిత సడన్ గా తీహార్ జైలుకు పోయేసరికి అక్కడ ఉన్నటువంటి వాతావరణము అక్కడ ఉన్నటువంటి గాలి అక్కడ ఉన్నటువంటి నీరు అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కవితకు అంతగా పడలేదు గతంలోనే ఎమ్మెల్సీ కవితక్క చెప్పింది ఇక్కడ నేను ఉండలేకపోతా ఉన్నా ఇబ్బంది పడతా ఉన్నా త్వరలోనే నన్ను బయటికి తీసుకొచ్చేటటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయండి అంటూ కూడా సో ఇటు హరీష్ రావు కేటీ రామారావు అట్లనే కవిత వాళ్ళ కుటుంబ సభ్యులు కవితను తీహార్ జైల్లో కలిసినప్పుడు కూడా కవిత అనేక విధాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులను ఆమె చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసింది లేదు నన్ను బయటికి తీసుకురండి ఉండలేకపోతా ఉన్నా డిప్రెషన్ లోకి వెళ్తా ఉన్నా ఇబ్బంది అవుతా ఉందంటూ కూడా కవిత గతంలోనే ఆమె చెప్పినటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్ గా కొన్ని లీక్స్ ద్వారా మనం వినే ప్రయత్నం కూడా చేస్తాం అయితే ఎమ్మెల్సీ కవితకు దాదాపు ఒక 3 రోజుల క్రితం ఆమెకు ఫ్రైడే అనుకుంటా ఫ్రైడేనో ట్రస్డే కవితకు పాపం తీహార్ జైల్లో అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి ఆమె ఆరోగ్యం బాలేక బీపీ డౌన్ వల్ల ఎమ్మెల్సీ కవితక్క జైల్లో కళ్ళు తిరిగి కింద పడిపోయింది అనేటటువంటి ఆ క్లియర్ కట్ సమాచారాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో విన్నాం సో సడన్ గా కవితక్కను జైలు నుండి దీన్ దయాల్ హాస్పిటల్ కి తీసుకెళ్లినారు ఢిల్లీకి సంబంధించిన హాస్పిటల్ కి తీసుకుపోయినటువంటి నేపథ్యంలో అక్కడ కవితకు సంబంధించిన రిపోర్ట్లు చూసిన తర్వాత సో కవిత ఆరోగ్య పరిస్థితి చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది కొంత మెరుగైనటువంటి వైద్యం కవితకు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంత మంచి హాస్పిటల్ కి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా సో అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో హాస్పిటల్ సిబ్బంది చెప్పిన నేపథ్యంలో సో అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు జైలు సిబ్బంది కవితను ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా చేసినారట అక్కడ ఎయిమ్స్ హాస్పిటల్లో కవితకు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్ ని పూర్తి స్థాయిలో వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి సో ఎమ్మెల్సీ కవిత దాదాపు 100 రోజులలో అంటే మార్చి 15వ తారీఖు ఎమ్మెల్సీ కవిత ఆమె అరెస్ట్ అయింది ఇప్పుడు దాదాపు జూలై ఈ రోజు 24-25వ తారీఖు ఈ అంశంలో ఎమ్మెల్సీ కవిత దాదాపు 10 కిలోల బరువు తగ్గిపోయింది అంటే ఆమె ఆరోగ్య సమస్య ఒకవైపు ఆమె తినకపోవడము నార్త్ ఫుడ్ అనేటటువంటి ఇష్యూ భారీగా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే సో కవితకు సౌత్ ఫుడ్ అలవాటు అంటే మన తెలంగాణలో మనం స్పైసీగా తింటాం కొంచెం కారం ఎక్కువ ఉంటుంది ఉప్పు ఎక్కువ తింటాం కొంచెం స్పైసీ అంశం ఉంటుంది కానీ అక్కడ నార్త్ కు సంబంధించినటువంటి ఫుడ్ వ్యవహారం
ఆదివారం కాబట్టి సో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొంత ఇబ్బంది పడ్డది నార్త్ ఫుడ్ తినడం అనేటటువంటి ఆ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొచ్చినారు. కవితక్కనే చాలా క్లియర్ గా కేటీ రామారావుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పే ప్రయత్నం చేసింది. నార్త్ ఫుడ్ తినలేకపోతా ఉన్నా సౌత్ ఫుడ్ ఇంటి నుండి భోజనం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అంటే అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది ఎవరైతే సూపరింటెండెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి జైలర్ కానీ లేదు మీరు ఒకవేళ ఇంటి నుండి భోజనం తీసుకొస్తే ఇక్కడ మన ఫుడ్ పాయిజన్ అయితే మా మీదకి వస్తుంది, సో మేము ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మా లాగ్ బుక్ లో అక్కడ మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మేము ఒప్పుకోమంటూ కూడా జైలు అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో సో వాళ్ళు ఆల్రెడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కి సంబంధించిన అంశం కూడా మీరు ఇంటి నుండి భోజనం ఇవ్వచ్చు అని కూడా చాలా క్లియర్ గా రౌస్ రెవెన్యూ కోర్టు చెప్పినప్పటికీ కూడా జైలు అధికారులు అనుమతించలేదు. వాళ్ళు చెప్పిన అంశం ఏంటి, ఎస్ మేమే సౌత్ ఫుడ్ వండి పెడతాం కానీ మీరు ఏం చేయాలా, కోర్టు నుండి ఒక పిటిషన్ తీసుకురండి, ఒక కాపీని తీసుకొస్తే మేము వండి పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం, మేమే ఇక్కడ ప్రిపేర్ చేపిస్తాము కవిత కోసం ప్రత్యేకంగా అంటూ కూడా జైలు అధికారులు చాలా క్లియర్ గా అడ్వకేట్లతో చెప్పుడుతోటే సో ఆ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చినారు. కవితకు దాదాపు ఒక నెల రోజుల పాటు నుండి అంటే 1 month నుండి కవితకు సౌత్ ఫుడ్ డే ఏర్పాటు చేపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారట. కానీ కవిత డిప్రెషన్ వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వల్ల కవిత సరిగ్గా ఫుడ్ తినట్లేదు అనేటటువంటి ఒక కోణం వినబడుతున్నటువంటి పరిస్థితి. సో జైల్లో ఎందుకంటే మీరు చూడండి జైల్లో అనేక విధాలుగా ఇబ్బందులు ఉంటాయి. సో ఇంటికి సంబంధించినటువంటి ఆ వాతావరణం గుర్తొస్తా ఉంటది, పిల్లలు గుర్తుకొస్తా ఉంటారు, తల్లిదండ్రులు గుర్తుకొస్తా ఉంటారు, మనం ఇంట్లో చేసినటువంటి కొన్ని వ్యవహారాలు గుర్తుకొస్తా ఉంటాయి, మనం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు గుర్తుకొస్తా ఉంటాయి సడన్ గా. ఎందుకంటే కవిత ఆమె ఎమ్మెల్సీగా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత కాబట్టి కీరోల్ పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి సో ఎప్పుడు ప్రజల్లో ఉండేటటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాము. ఎక్కువ పబ్లిక్ తో మమేకమై రోజు కవిత వాళ్ళ ఇంటికి వచ్చి ఆమెకు సమస్యలు చెప్పుకోవడము లేకపోతే రోజు ప్రజలతో కవిత ఉన్నటువంటి నేపథ్యంలో ఒకేసారి ప్రజలు కనబడకపోవడము, కుటుంబ సభ్యులు కనపడకపోవడము, ఒంటరిగా ఒకే రూమ్ లో ఉండడము, ఒకే గదిలో ఆ జైల్లో ఉండడము కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురైంది కవితకు. కాబట్టి సో కవిత డిప్రెషన్ కి గురయ్యి చాలా ఇబ్బంది పడిపోయింది. దాదాపు 10 కిలోల బరువు ఎమ్మెల్సీ కవిత తగ్గిపోయింది అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది. ఇదే నేపథ్యంలో మొన్న కవితను ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకుపోయినటువంటి నేపథ్యంలో ఆ రిపోర్ట్ అంతా కూడా జైలు సిబ్బంది తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. అట్లనే ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని సో ఇక్కడ హైకోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నారనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఆగస్టు 2వ తారీఖు వాయిదా పడ్డటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. కవిత గతంలోనే నాకు ఆరోగ్యం బాగాలేదు, మా కొడుకుకు పరీక్షలు ఉన్నాయి, మా పిల్లలు కూడా డిప్రెషన్ కు గురైతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు, ఈ టైంలో మా పిల్లల దగ్గర నేను ఉండాల్సిన అవసరం ఉంటుంది, దయచేసి మధ్యంతర బెయిల్ ఇవ్వండి అంటూ కూడా కవిత కోర్టు దృష్టికి తీసుకుపోయిన నేపథ్యంలో కోర్టు కవితకు ఇక్కడ బెయిల్ ఇవ్వనటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. ఈడీ సిబిఐ అధికారులు కవితకు బెయిల్ ఇస్తే బయటికి వెళ్లి మ్యానిపులేట్ చేసే అవకాశం ఉండొచ్చు, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని బెదిరించే అవకాశం ఉండొచ్చు, సాక్ష్యాధారాలను తారుమారు చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేటటువంటి నేపథ్యంతో కవితకు బెయిల్ ఇవ్వదంటూ కూడా చాలా క్లియర్ గా ఇటు వాదోపవాదనలు ఇటు ఏజెన్సీస్ కూడా చేసినటువంటి ఆ సిచ్యువేషన్ మనం పూర్తి స్థాయిలో చూసినాం. ఇదే నేపథ్యంలో ఒక క్లియర్ కట్ అంశం ఏంటంటే మొన్న కేటీ రామారావు ఎమ్మెల్సీ కవితను ములాఖత్ అయిందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. దాదాపు లాబింగ్ కోసం హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా వాళ్ళు ఢిల్లీలో సుమారు వారం రోజుల పాటు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీని పూర్తి స్థాయిలో రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి విలీనం చేసి మళ్ళీ తెలంగాణకు వచ్చిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. అంటే ఒక సెటరైట్ వాతావరణాన్ని క్రియేట్ చేద్దామనే ఆలోచనలో కేసీఆర్ కేటీ రామారావుని హరీష్ రావుని ఇద్దరిని కూడా ఢిల్లీకి పంపించి కవిత బయటికి రావడానికి లాబింగ్ ఏర్పాటు చేస్తా ఉండడం అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ఒక రచ్చ కూడా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఇదే నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత మొన్న ఆరోగ్యం బాలేక ఆమె కళ్ళు తిరిగి పడిపోయినటువంటి నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి తన దగ్గరికి వాళ్ళ అన్నయ్య కేటీ రామారావు పోయిందనేటటువంటి ఒక అంశం వినబడుతున్న పరిస్థితి. కేటీ రామారావు ములాఖత్ అయిన తర్వాత కవితని చూసి కన్నీళ్లు పెట్టుకుందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడతా ఉన్నది. ఎందుకంటే 10 రోజులు అక్కడ కేటీ రామారావు ఉన్నటువంటి నేపథ్యంలో కవిత కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసిందట. మీరు నన్నే బయటికి తీసుకురాలేకపోతా ఉన్నారు, 100 రోజులు అయితే ఉంది, రేపటి రోజు బాపు అరెస్ట్ అయ్యి జైలుకు పోతే మీరు ఏం చేయగలుగుతారు, మీతో ఏమైతుంది అంటూ కూడా కవిత కేటీ రామారావుకు వార్నింగ్ ఇచ్చిందనేటటువంటి ఒక కోణం కూడా వినబడ్డది. అంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటి వార్త చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశం పైన మాట్లాడారు, కొన్ని సోషల్ మీడియా కూడా ప్రధానంగా మాట్లాడినటువంటి అంశం ఇది. ఎందుకంటే చాలా మంది పొలిటికల్ అనాలిసిస్ చేసేటటువంటి
ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇదే కోణంలో మాట్లాడుతున్నారు. ఇది జరిగింది, ఇది కొన్ని లీక్స్ వస్తా ఉన్నాయి, పార్టీ వర్గాలలో చర్చ నడుస్తుంది అనేటటువంటి అంశం కూడా వినబడుతున్నది. ఇదే నేపథ్యంలో సో కవితను చూసి కేటీ రామారావు కన్నీళ్లు పెట్టుకున్నాడు అనేటటువంటి చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే కేటీఆర్ త్రూ కేసీఆర్ చెప్పి పంపించిందట 10 రోజులు టైం ఇవ్వమని చెప్పు, 10 రోజులలో కవితను మనం బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమె ఆరోగ్యం కూడా బాగాలేనటువంటి నేపథ్యంలో మనం ఇప్పుడు ఇంకో ప్లానింగ్ లో ఉన్నారు. కేటీ రామారావు కేసీఆర్ ఇద్దరు ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిరు. బెయిల్ రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. తర్వాత హైకోర్టులో వీళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కవితకు సంబంధించినటువంటి ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్ ని కూడా వాళ్ళు జతపరిచినటువంటి పరిస్థితి. మధ్యంతర బెయిల్ కావాలి, కవితకు ఇబ్బంది పడతా ఉంది, అనేక విధాలుగా తను డిప్రెషన్ కు గురైతా ఉంది, ఆమె ఆరోగ్య పరిస్థితి ఏం బాగుండట్లేదు, తను అనేక విధాలుగా అనేక మానసిక వేదన గురైతున్నటువంటి నేపథ్యంలో కొంత ఆమెకు రెస్ట్ కావాలి. బయటికి వస్తే మంచి క్లీన్ హెయిర్ ఉంటుంది, మంచి గాలి పీల్చుకోవచ్చు. బయటకు వస్తే కొంత వేరే అంశం కనబడుతుంది, వాతావరణం కూడా అంత డిఫరెంట్ ఉంటుంది. జైల్లో బయట చాలా డిఫరెంట్ ఉంటుందండి. జైల్లో ఇక 4 గోడల మధ్యనే, కానీ బయటకు వస్తే ప్రపంచం అంతా చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు కవిత కొంత మైండ్ ఫ్రీ కావాలంటే బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది, కుటుంబ సభ్యులతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా వేరే మేము చికిత్స కూడా హైదరాబాద్ లోనే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం, మంచి హాస్పిటల్లోనే కవితను మేము చికిత్స అందించుకునేటటువంటి ప్రయత్నం చేస్తామంటే కూడా, ఎందుకంటే కోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి. సరే కవితకు ఇంకా శిక్ష పడనటువంటి నేపథ్యంలో, ఎందుకంటే తాత్కాలికంగా కవిత సో ఇక్కడ రిమాండ్ కానివ్వండి, జుడిషియల్ రిమాండ్ కానివ్వండి, లేకపోతే జుడిషియల్ కస్టడీకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆరోపణ మాత్రమే కవిత పైన ఉన్నది. పూర్తి స్థాయిలో కవిత ఈ తప్పు చేసిందనేటటువంటి అంశం రాలేదు. అంటే అనేకమైనటువంటి ఆరోపణలు, అనేకమైనటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కోణాలు బయటపడుతున్నాయి. కాబట్టి సో ఎవరిని కూడా చంపుకోవాలనుకోరు కదా. ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు ఖచ్చితంగా కొంత మధ్యంతర బెయిలో ఇంకో అంశం ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. సో కోర్టులు కూడా ఎంతో కొంత అనుగుణంగా సో ఆగస్టు 2వ తారీఖు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కను ఇక్కడ విడిచిపెట్టేటటువంటి అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేటటువంటి చర్చ వినబడుతుంది. ఎందుకంటే ఆరోగ్యం కంటే ఇంపార్టెంట్ ఏం కాదు. కాబట్టి ఆమె ఆరోగ్యం బాగుండాల్సినటువంటి బాధ్యత, ఆరోగ్యం బాగుండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఆరోగ్యం బాగాలేదు కవితకు, మానసికంగా ఒత్తిడికి గురైతా ఉంది. సో జైల్లో 4 గోడల మధ్య కవిత నలిగిపోతా ఉంది, ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఎందుకంటే ఎప్పుడు పొద్దున్న లేస్తే కథం జైలే చూడాలి, పొద్దున్న లేస్తే జైలే చూడాలి, పొద్దున్న లేస్తే ఆ 4 గోడలు చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి బయటికి వచ్చి ఫ్రీ ఎయిర్ పీల్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఇంటికి వచ్చి మంచి భోజనం తినాల్సిన అవసరం ఉంటుంది, కుటుంబ సభ్యులని కవిత చూడాల్సిన అవసరం ఉంటుంది, కొంత మైండ్ ఫ్రీ అయితే రిలాక్సేషన్ అవుతుంది. తర్వాత మధ్యంతర బెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కవితను అరెస్ట్ చేసే సిచ్యువేషన్ ఉండొచ్చు, మళ్ళీ జైలుకు యథావిధిగా పోయేటటువంటి అవకాశం కూడా ఉండే సిచ్యువేషన్ కనబడుతున్నది. కానీ కవితకు మధ్యంతర బెయిల్ ఆగస్టు 2వ తారీఖు తర్వాత ఎప్పుడైనా రావచ్చు అనేటటువంటి చర్చ వినబడుతున్నది. కేసీఆర్ సార్ మాత్రం 10 రోజులు టైం అంటూ కూడా కవితకను కేటీఆర్ త్రూ చెప్పేటటువంటి ప్రయత్నం చేసినట్టు. అంటే కేసీఆర్ సార్ కేటీఆర్ కి నువ్వు చెల్లెకి చెప్పు, 10 రోజులు టైం ఇవ్వమని చెప్పు, ఆగస్టు 2వ తారీఖు తర్వాత మధ్యంతర బెయిల్ పైన కవితను బయటికి తీసుకొచ్చేటటువంటి ఏర్పాటు చేద్దాము. ఇక్కడ హైకోర్టులో మనం ఆల్రెడీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయొద్దా, ఏమైనా మిస్టేక్ అవుతుందా, లీగల్ గా ఏ విధంగా ముందుకెళ్దాం అనేటటువంటి అంశం పైన ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా ఇక్కడ అడ్వకేట్లతో డిస్కస్ చేస్తా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను బయటికి తీసుకురావడానికి 10 రోజులు కేసీఆర్ టైం పెట్టినటువంటి పరిస్థితి. అంటే సుమారు ఆగస్టు 2వ తారీఖు తర్వాత ఎప్పుడైనా కవిత మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది అనేటటువంటి ఒక చర్చ మాత్రం పూర్తి స్థాయిలో కొంత వినబడుతున్నటువంటి పరిస్థితి. చూడాలి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఎలాంటి కీలకమైనటువంటి డ్రామాని ప్లే చేస్తారు, మరి ఎలాంటి కోణాలు తెరపైకి తీసుకొస్తారు, మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ పార్టీతో వాళ్ళు ములాఖత్ అయినారు, బిఎల్ సంతోష్ తో కూడా మాట్లాడారు అనేటటువంటి కోణాలు వినబడుతున్న పరిస్థితి. అయితే భారతీయ జనతా పార్టీ నేతలతో లాబింగ్ కూడా జరుపుతా ఉన్నారు అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి. ఓవైపు ఇక్కడ రేవంత్ రెడ్డి దూసుకోబోతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ను, కేటీఆర్, హరీష్ రావును, కుటుంబ సభ్యులను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, ఇతర అంశాలలో ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చా, అరెస్టు బారిన పడకుండా సేఫ్ జోన్ లో ఉండడానికి వీళ్ళు బీజేపీలోకి బీఆర్ఎస్ పార్టీని కొలాబ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత చర్చ. తర్వాత కవితను బయటికి తీసుకురావడానికి, సేఫ్ జోన్ లో ఉండడానికి ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తా ఉంది కేసీఆర్ టీం అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. చూడాలి ఎలాంటి కోణాలలో వీళ్ళు ముందుకు పోతారనేది.